ఇది కొచ్చుగీడ్లో జరిగింది. కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ ప్రీమియం బస్సు ఎక్కింది. తను ఏమనుకుందంటే ఆర్టీసీ బస్సు మనం ఎట్లా చెప్తే అట్లుంటది, మన సౌకర్యానికి అనుగుణంగా వెళ్తుంది, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుద్ది, ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తుంది అనుకుంది. తాను కోరుకున్న చోట ఆగాలనుకుంది. కానీ దానికి సంబంధించిన సిబ్బంది అంటే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఏం చెప్పారంటే ఇది సూపర్ ఫాస్ట్ బస్ అమ్మ, కేవలం నిర్ణీత స్టాపులలో తప్ప ఇంకెక్కడ ఆగదు అని. అప్పుడు ఆమె సినిమా మొదలుపెట్టింది. చూసారుగా, ఫోన్ బయటికి తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి భారీ ఇంగ్లీష్ మోడ్ యాక్టివేట్ చేసి ఈయన నన్ను షూట్ చేస్తున్నాడు, దయచేసి వాహనాన్ని ఆపగలరా, నేను ఫిర్యాదు చేయబోతున్నాను అంటూ గట్టిగా మొత్తుకుంది. ఆ తర్వాత బస్సు మరో ప్లేస్కి వెళ్ళింది. వెళ్ళాక ఇక్కడ కూడా మీరు కనీసం స్టాప్ లేదా ఆపరా అని అడిగిండ్రు. లేదండి ఇది సూపర్ ఫాస్ట్, ఇక్కడ ఆపడం కుదరదు, కొంచెం ముందుకెళ్ళినాక దీని స్టాప్ ఎక్కడ ఉంటే అప్పుడు ఆపుతామని చెప్పింది. అంతే, అత్యవసర సుత్తిని పట్టుకొని అద్దాన్ని పగలగొట్టేసింది. ఇందులో కేఎస్ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ మాత్రం ఆమె ఏమైనా చేసుకొని నిజంగా వాళ్ళ ఓపికకు దండం పెట్టొచ్చు అండ్ వాళ్ళ సమయ స్ఫూర్తికి మనం మెచ్చుకోవాలి. నార్మల్గా ఇలా ఎవరైనా చేస్తే వెంటనే వాళ్ళ మీద అరవడము ఇవి చేయడం అక్కడ నాన్ సెన్స్ క్రియేట్ అవుతుంది. కానీ అలా ఏమి క్రియేట్ అవ్వకుండా చాలా ఓపికగా ఆ కండక్టర్ డ్రైవర్ ఏమీ పట్టనట్టు హాయిగా కూర్చొని నెమ్మదిగా ఆ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేశారు. ఒక్కసారిగా ఆమె అహంకారం ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఆమెకు అర్థమైంది ఆమె చేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినందుకు 25,000 రూపాయల జరిమానా వేశారు. ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుణపాఠంతో ఇంటికి పంపించారు. సో ప్రజా రవాణా అంటే మీ ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ కాదు, అది తెలుసుకోవాలి.